సెల్ అప్డేట్. T10 ప్రేక్షకులకు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ రాజు ఉన్నారు. వారి వాళ్ళ పెన్షన్ అంటే ఈ ఈపీఎఫ్ పెన్షన్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్, అయ్యి బాబు పెన్షన్ అంటే అమ్మా వీళ్ళకంతా పెన్షన్ ఉన్నాయనుకుంటారు. అలా వాస్తవంగా ఆ పెన్షన్ ఉన్నట్ట లేనట్ట, ఉంటే ఎంత వస్తుంది, అది కనీసం ఓల్డ్ ఏజ్ రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ ఏజ్ పెన్షన్ కంటే ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, మొత్తం అటువంటి విషయాల మీద కేవీఎస్ రాజుతో మనం చర్చించుకుందాం. నమస్కారం రాజు గారు. నమస్కారం సార్. పెన్షన్, ఈపీఎఫ్ పెన్షన్, ఎందుకంటే నా బంధువులు చెప్తాను, ఎక్కడికి వెళ్ళను. మా అన్నయ్య పెద్దనాన్నగారి అబ్బాయి హైడ్రోఫ్లోరోకార్బన్ లిమిటెడ్, అది గతంలో సెంట్రల్ పబ్లిక్ కొలాబరేషన్తో ఉండేది, అందులో పనిచేసి రిటైర్ అయ్యాడు. మంచి శాలరీతో రిటైర్ అయ్యాడు. ఆయనకి వచ్చేది పెన్షన్ 1400, 1400. ఆయన రిటైర్మెంట్ అనేది చాలా కాలం క్రితం జరిగింది. అప్పట్లో ఆయన 60,000 70,000 జీతం రిటైర్ అయ్యాడు. ఇప్పుడు 2000కు ముందే రిటైర్ అయ్యాడు ఆయన. జస్ట్ 95లో పెన్షన్ స్కీమ్ వచ్చింది. జస్ట్ ఎర్లీ లేట్ 98, 99 లేకపోతే 2001 or 2లో రిటైర్ అయ్యాడు. అప్పటికి ఆయనకి ఇంచుమించు 70,000 మోర్ దాన్ శాలరీ అప్పట్లో. ఆయనకు ఇప్పుడు వచ్చే 1400 పెన్షన్. అది కాసేపు పక్కన పెడదాం. ఈసేలో ఒక వ్యక్తి 2 లక్షల శాలరీ తోటి మంచి మేనేజర్ రిటైర్ అయ్యారు. ఆయనకు వచ్చే పెన్షన్ 2000. అట్లాగే మా ఫ్రెండ్, ఆయనకు నా స్నేహితుడే, ఆయన తాడేపల్లి కూడా ఒక ఫుడ్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఆయనకి యాక్సిడెంట్ అయింది. తిరిగి ఆయన సర్వీసింగ్ ఫిట్గా పంపించేశారు. ఆయన ఎప్పుడు జరిగింది, అది 1996 జరిగింది. ఆయనకి అప్పటికి 15 ఏళ్ళు సర్వీస్, 58 ఏళ్ళు దాటిన తర్వాత నెలకి 100 రూపాయలు పెన్షన్ వేశారు ఆయనకి. జరిగింది ఎప్పుడు 1998. ఆయనకి 50 ఏళ్ళు వచ్చేటికి ఇప్పుడు వచ్చి ఉండొచ్చాము. నాకంటే కొంచెం ఎక్కువ లేదు, 4-5 ఏళ్ళ వచ్చి ఉండొచ్చు. అంతే, ఇంచుమించు ఒకటి ఏజ్ గ్రూప్. మేము 100 రూపాయలు పెన్షన్ వేశారు, మెడికల్ అండ్ ఫిట్. అసలు ఈ పెన్షన్ ఉన్నట్ట లేనట్ట, ఇది మోసం. దీనివల్ల ఎవరు లాభపడతారు? వర్కర్సా, ప్రభుత్వం, లేకపోతే మన పిఎఫ్ ట్రస్ట్లా? అంటే మీరన్న పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అని పిఎఫ్ డిడక్ట్ అయిన భారతదేశంలో పిఎఫ్ డిడక్ట్ అయిన ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలన్నది 91లో వచ్చిన ప్రభుత్వం నిర్ణయించింది. 95లో అది అమల్లోకి వచ్చింది, 93 నుంచి అది. కానీ దీనికి కారణాలు, అంత తక్కువ పెన్షన్ రావడం అన్నది కారణాలు 2. ఒకటి, వాళ్ళు ఎంత శాలరీ అన్నది కాదు. మొదట్లో వాళ్ళకి 9,000 లోపు 6,000 లోపే వాళ్ళని బేసిక్ గా పరిగణించి, బేసిక్ అంటారు మూల వేతనం, దాని మీద పిఎఫ్ డిడక్ట్ అయింది. దాన్నే పెన్షన్ కింద, పెన్షన్ బేసిక్ కింద తీసుకుంటారు. అలాగే 58 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇస్తారు. రెండోది, మీకు ఎప్పుడైతే సీలింగ్ అన్నది పెట్టారో ఆ తర్వాత పెంచుకుంటూ 15,000కి తీసుకొచ్చారు. తర్వాత 2014లో దాన్ని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అసలు బేసిక్ ఇంతే అని నిర్ణయించడం కరెక్ట్ కాదు. వాళ్ళకి యజమాని ఎంత బేసిక్ చెల్లిస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి, దాని మీద పిఎఫ్ డిడక్ట్ చేయాలి, దాని మీదే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పినది. ఇది ఒక కారణం. అందువలన మీకు 95 పెన్షన్ వచ్చిన తర్వాత 2014 వరకు ఈవెన్ 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు పెన్షన్ వచ్చిన వాళ్ళు అనేక లక్షల మంది ఉన్నారు. వేల మంది కాదు, లక్షల మంది. ఒక్క చిన్న డౌట్ సార్, ఇప్పుడు పెన్షన్ వీళ్ళకి థర్డ్ బెనిఫిట్కి ఇస్తున్నారా? పెన్షన్ కోసం వీళ్ళని సాక్రిఫైస్ చేస్తున్నారు వర్కర్స్, ఏదో వదులుకుంటున్నారా? వాళ్ళు పిఎఫ్ అంటేనే ఏంటి, నా వాటా, యజమాని వాటా. యజమాని వాటాలో 8.6% ఈపీఎఫ్ఓకి తీసుకుంటుంది పెన్షన్ కోసం. అలాగే నా వాటా అంటే కార్మికుడి పిఎఫ్లో 1.67% తీసుకుంటారు. అందువల్ల ఇది థర్డ్ బెనిఫిట్, సెకండ్ బెనిఫిట్, ఫస్ట్ బెనిఫిట్ కాదు. ఇది యజమాని పిఎఫ్ తీసుకొని దీనికి కొంత కాంట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది ఈపీఎఫ్ఓకి. అంటే ఈ బిజినెస్ ఎవరికి లాభం జరుగుతుంది అంటారు? ఇది లాభం నష్టం. మీరు ఏమన్నారు? ఇప్పుడు నాకు ఇక్కడ క్లారిఫికేషన్. మీరు ఏమన్నారు? ఎంప్లాయర్ షేర్ అనేది, పిఎఫ్ షేర్ అనేది పెన్షన్ లేకముందు ఈ ఎంప్లాయ్ యొక్క కాంట్రిబ్యూషన్
ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ రెండు కలిపి ఆ పిఎఫ్కి ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ ప్రకారం ఆ యాజ్ ఆన్ డేటు ఎంత ఉంటుందో మొత్తం డబ్ల్యూటీ పట్టుకుపోయేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎంప్లాయ్ వాటా పట్టుకెళ్తున్నాడు. ఎంప్లాయర్ వాటా ప్రభుత్వం చేసుకుంటుంది, పెన్షన్ చెల్లిస్తుంది. అంటే ఇతని యొక్క ఎంప్లాయర్ వాటాను మొత్తం తీసేసుకుని పెన్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ స్కీమ్ ఎంప్లాయీకి లాభమా, ఎంప్లాయర్కి లాభమా, ప్రభుత్వానికి లాభమా, పిఎఫ్ ట్యాక్స్ లాభమా? ఎంప్లాయీకి 100% నష్టం. లాభం ఎవరికి? లాభం ఎవరు నిర్వహిస్తే వాళ్ళకి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్, ఎందుకంటే ఈపీఎఫ్ఓ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అందువల్ల లాభ నష్టాలు కాదు. మీకు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. అదొక భాగం. అంటే మూల వేతనం మీద సీలింగ్ పెట్టడానికి వీలు లేదు, ఆ సీలింగ్ తీసేయాలి. ఇప్పుడు అందుకే అది తీసేశారు. కానీ అది అమలు చేయడంలో ఇంకా లోపాలు ఉన్నాయి. అది అమలు చేయమని పెన్షనర్స్ సంఘాలు కోరుకుంటున్నాయి. కానీ సీలింగ్ అంటే పిఎఫ్ ఎలిజిబిలిటీ సీలింగ్, పిఎఫ్ ఎలిజిబిలిటీ సీలింగ్ కాదు, పెన్షన్ ఎలిజిబిలిటీ సీలింగ్ లేదా పిఎఫ్. అంటే పిఎఫ్ లింకే. పిఎఫ్ ఎలిజిబిలిటీ సీలింగ్ ఉంది, ఆ ఎలిజిబిలిటీ సీలింగ్ కాదు, ఇంకా పిఎఫ్ కట్టగదు. కాబట్టి ఆ బేసిక్ పెన్షన్ కావాల్సి లేదు. అడిగి అదే తప్పని చెప్పింది సుప్రీంకోర్టు. అట్లా మీరు నిర్దేశించకూడదు. ఎంత బేసిక్ యజమాని చెల్లిస్తే అంత బేసిక్ మీద మీరు పిఎఫ్ కట్ చేయండి, దాన్ని బేస్ చేసుకొని ఆయన రిటైర్ అయినప్పుడు పెన్షన్ ఇవ్వండి అని చెప్పిన. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్. అందువల్ల అనేక ఉద్యమాలు దీని మీద జరిగాయి. పెన్షనర్స్ ఇప్పుడు సుమారు 77 లక్షల మంది ఉన్నారు. 2023-24 ఈపీఎఫ్ఓ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే సుమారు 77 లక్షల మంది ఈ ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. అందులోనే మీకు ఫ్యామిలీ పెన్షనర్లు కూడా కలిపారు. అందువల్ల 77 లక్షల్లో మీరు తీసుకుంటే 1000 రూపాయల లోపు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 36,60,201 మంది. మోర్ దెన్ 50%, చాలా ఎక్కువ. మోర్ దెన్ 50 అంటే ఇంకెక్కువ. రెండోది 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య 35,56,686. అంటే ఈ రెండు కలిపితే మీకు 72 లక్షలు. అంటే ఎవరికొత్త పెన్షన్ నాకు అర్థం కాదు. అందుకే మీకు అసలు 5,000 పైన తీసుకున్న వాళ్ళ పెన్షనర్ సంఖ్య చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. కేవలం 29,608. 29,000. 78, సుమారు 78 లక్షల పెన్షనర్స్ లో 5,000 పైన పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య 29,608. ఇది దుర్మార్గం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని. మీరు దుర్మార్గం అన్నారు, నేను దుర్మార్గం అంటలా, బందిపోటు లూటీ అనుకోండి. నేను కూడా అన్నాను లూటీ అనొద్దు. లూటీ ఎందుకంటే ఈయన ఎంప్లాయర్ బాగా అక్కడ వదిలేసాడు కదా. దానికి అనేక వాదనలు ఉన్నాయి, కౌంటర్ వాదనలు. అందువల్ల నేను లూటీ అనదలుచుకోలేదు. కానీ దుర్మార్గం అని ఎందుకు అంటున్నానంటే, నేను ఒక 58 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అవుతున్నాను. లేదు, రిటైర్ ఎప్పుడైనా నాకు 58 ఏళ్ల తర్వాతే పెన్షన్ ఇస్తారు. అందువల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు ప్రభుత్వ బాధ్యత ఏంటి? నేను 58 ఏళ్ల తర్వాత నాకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ కేవలం సార్ మీకు నేను ఒకటే డిఫరెన్స్ చూస్తున్నాను. మీరు పెన్షన్ లెక్కలు చెప్పారు, 1000, 2000 లోపు, 5000 లోపు ఎంత వస్తుంది, 29,000, 5,000 పైకి వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. మీరు దుర్మార్గాన్ని నేను లూటీ అన్నా, మీరు కాదన్నారు. నేను ఎందుకన్నానంటే, ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది, వాళ్ళు ఏం కంట్రిబ్యూట్ చేయరు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళు ప్రభుత్వానికి ఏం కంట్రిబ్యూట్ చేయలే, వాళ్ళు సమాజానికి వాళ్ళు పనిచేశారు. కాబట్టి 58 వచ్చారు కాదు, ఒక వ్యవసాయ కార్మికుడు గాను, రోజు కూలీ గాను, లేదా ఏదో వృత్తి చేస్తూ 58 సంవత్సరాలు ఈ సమాజం కోసం ఉత్పత్తి చేశారు. కాబట్టి ఓల్డ్ ఏజ్ పెన్షన్లు 6,000, 8,000 ఒక రాష్ట్రంలో ఉన్నాయి, ఒప్పుకుంటారు కదా మీరు. కానీ ఈపీఎఫ్ పెన్షన్దారులు ఒక ఫ్యాక్టరీలోనూ ఒక సంస్థలోనూ పనిచేసి సామాజిక ఉత్పత్తి చేశారు, సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. అదే సందర్భంలో అంటే మీరు ఫ్యామిలీ పెన్షన్స్కి రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు ఫ్యామిలీ పెన్షన్కి ఈపీఎఫ్ పెన్షనర్కి తేడా జ్ఞాపకం తెచ్చాడు. ఈ ఫ్యామిలీ పెన్షన్ కేవలం తన సమాజ ఉత్పత్తిలో పాల్గొన్నాడు వయసులో ఉన్నంతకాలం, ఈ సమాజ అభివృద్ధి కోసం కృషి చేశాడు కాబట్టి పెన్షన్ ఇస్తున్నారు. వెల్ అండ్ గుడ్, ఇవ్వాల్సిందే. కానీ ఈపీఎఫ్ పెన్షన్ గారికి వచ్చేటప్పటికి సమాజం కోసం ఆయన కూడా ఉత్పత్తి చేసాడు, ఫ్యాక్టరీలోనో ఏదో సంస్థలో పనిచేసి. కానీ
దాంతోపాటు ఉత్పత్తిలో భాగస్వామితే కాకుండా తన ఈపీఎఫ్లో ఎంప్లాయర్ వాటాను కూడా త్యాగం చేశాడు. అయినా కానీ ఫ్యామిలీ పెన్షన్లో సగం కాదు కదా, 1/4 కాదు కదా, కొన్ని సందర్భాలు 1/10 కూడా రావట్లా. దీన్ని ఎట్లా చూడాలి? అందుకే దుర్మార్గం అని అన్నది నేను. ఎందుకు అని అంటే ఈ 1000 రూపాయల పెన్షన్ కూడా మినిమం పెన్షన్ ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. 95లో పెన్షన్ స్కీమ్ పెడితే మినిమం పెన్షన్ 1000 ఇవ్వాలి అన్నది 2014లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించి దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందుకే మీకు 1000 రూపాయల కనీస పెన్షన్ వస్తుంది ఇప్పుడు. కానీ ఇందులోనే ఇంకోటి ఉంది, ఇది పెన్షనర్కి. కానీ పాపం వికలాంగులు ఉన్నారు, పిల్లలు, ఫ్యామిలీ పెన్షన్ అంటాం, వాళ్ళకి 750 రూపాయలు. స్టూడెంట్స్ కి చిల్డ్రన్ పెన్షన్ అంటాం, 25 ఏళ్ళలోపు ఉంటే వాళ్ళకి పిల్లలకి పెన్షన్ ఇస్తారు. పెన్షన్దారుడు చనిపోతే భర్తకు కానీ భార్యకి కానీ లేదా పిల్లలకి కానీ వాళ్ళకి 250 రూపాయలే మినిమం పెన్షన్. అందువల్ల ఇవి 2014లో వచ్చాయి. అప్పుడు నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు దానికి బేసిక్ కూడా సీలింగ్ పెట్టడం అన్నది ఒక కారణం. రెండోది, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఉండడం అని మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, దీన్ని 2000 చెయ్యండి అని అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు దాన్ని తిరస్కరించారు. 2000 చేసినా మీకు 56,89,915 మందికి లబ్ధి చేకూరుతుంది. సీనియర్ సిటిజన్స్ కి లేదు పిల్లలకి 2000 రూపాయలు కనీసం పెంచాలని సిఫారసు చేస్తే ఈపీఎఫ్ఓ దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దానికి ఎంత భారం పడుతుంది కేంద్ర ప్రభుత్వం మీద? కేవలం 5,955 కోట్లు. కేవలం 5,955 కోట్లు అంటే 6,000 కోట్లు అనుకోండి. 6,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేని స్థితిలో ఉందా? ఒకటి. అసలు అది కాదు, ఇప్పుడు పెన్షనర్ల సంఘాలు, ఈపీఎస్ పెన్షనర్స్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చలో ఢిల్లీలు, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, ఇప్పటికీ అనేక పోరాటాలు కొనసాగిస్తున్నారు. కానీ ఇంకా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని అంగీకరించడం లేదు. వాళ్ళు ఎంత డిమాండ్ పెట్టారు? కనీస పెన్షన్ మనిషి బ్రతకాలి అని అంటే, ఒక సీనియర్ సిటిజన్ బ్రతకాలి అని అంటే కనీస పెన్షన్ 9,000 చెయ్యండి, 9,000 చెయ్యండి. ఇది చాలా న్యాయ సంబద్ధమైంది. అందుకే పెన్షన్ ని మనం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం పరిగణించాలి, దీనికి లెక్కల్లోకి వెళ్ళకూడదు. అందుకే నేను లాభం, నష్టం, లూటి ఆ పదాలు నేను వాడలే. కానీ మనం డిమాండ్ చేస్తుంది, మనం వాళ్ళ డిమాండ్కి మద్దతు ఇవ్వాల్సింది ఏంటి? వాళ్ళు బ్రతకాలి అని అంటే కనీస పెన్షన్ ఇవ్వండి. కనీస పెన్షన్ 9,000 ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? మీరు అన్నవన్నీ ఉన్నాయి అందులో, కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. పేదవాడు అయి ఉండాలి, లేదు విడో అయి ఉండాలి, లేదు అంగవికల్లు అయి ఉండాలి. అవన్నీ సామాజిక బాధ్యత కింద వాళ్ళు పని చేయలేని వాళ్ళు ఉండాలి, పేదవాళ్ళుగా ఉన్నారు, మహిళలుగా ఉన్నారు, ఒంటరి మహిళలుగా, వీళ్ళ కోసం ఇస్తున్నారు. అది మంచిది, అది ఇవ్వాలి. కానీ వీళ్ళు 58 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యి సీనియర్ సిటిజన్స్ గా ఉండి, మీరన్నట్టు ఉత్పత్తిలో భాగస్వాములు అయ్యి ఉండి, ఆ కంపెనీల పురోగతికి కష్టపడి పనిచేసిన వాళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, అందువల్ల ఆ రూపంలో దేశ అభివృద్ధికి కూడా దోహదపడిన వాళ్ళు, అవన్నీ కరెక్ట్. కానీ ఇది బాధ్యత ఎవరు తీసుకోవాలి అన్నది బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న ప్రావిడెంట్ ఫండ్ సంస్థ, ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ మొత్తం మీరు ఆ లెక్కల్లోకి నేను వెళ్ళే, కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని వాళ్ళకి ఈపీఎఫ్ఓకి సపోర్ట్ చేయాలి. ఈపీఎఫ్ఓ దగ్గర కూడా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ దగ్గర కూడా ఈ 95 నుంచి జమ అయిన డబ్బులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. పెన్షన్ ఫండ్, ఎంప్లాయర్ షేరు, ఎంప్లాయీ షేరు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న షేర్, ఈ మూడు కలిపితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్ రూపంలో ఈపీఎఫ్ఓ దగ్గర జమ అయ్యి ఉన్నాయి. కానీ అవి సరిపోవు. అందువల్ల అవి సరిపోవు కాబట్టే ఏదైతే మినిమం పెన్షన్ ఇప్పుడు కోరుకుంటున్నారో ఆ మినిమం పెన్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వాటాగా, బాధ్యతగా అది ఈపీఎఫ్ఓకి ఇస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు నెక్స్ట్ మీరు ఇంకో రెండో కోణం ఇక్కడ చూడాలి. వీళ్ళకి మీరు ఒక 10,000 కోట్లో, 20,000 కోట్లో, 30,000 కోట్లో సంవత్సరానికి ఇస్తే ఇది వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో స్విస్ బ్యాంక్ లో పెట్టరు, దాన్ని ఎక్కడో బ్యాంకుల్లో డిపాజిట్ రూపంలో పెట్టరు. మళ్ళీ తింటారు. రోజువారీ తినడానికి
లేదు చెప్పులు వేసుకోవడానికి, లేదు కొంచెం ఒక జత బట్టలు కొనుక్కోవడానికి, మందులకి, లేదు మీరు అన్నట్టు అనారోగ్య వేదన ఉంటే మందులకి, ఇవన్నిటికి ఉపయోగిస్తారు. ఇవన్నీ దేశ ఎకానమీ పురోభివృద్ధికి దోహదపడేది. అందువల్ల మీకు ఒకటి సామాజిక బాధ్యత, రెండోది అసమానతలు తగ్గిస్తుంది. ఇది ఎప్పుడైతే 9,000 మినిమం పెన్షన్ చేశారో ఇది ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఆ రూపంలో చూసి ఖచ్చితంగా మినిమం పెన్షన్ ని ఏదైతే పెన్షనర్ల సంఘాలు కోరుకుంటున్నాయో, నెక్స్ట్ ఇన్ని లక్షల మంది, సుమారు 78 లక్షల మందికి మీకు అది లబ్ధి చేకూరుతుంది. 78 లక్షల మందికి లబ్ధి చేకూరే పనిని భారతదేశ ప్రభుత్వం లెక్కల జోలికి పోకుండా వాళ్ళకి ఖచ్చితంగా ఆ పెన్షన్ అన్నది మినిమం పెన్షన్ గా చేస్తే అది అందరికీ ఉపయోగం. ఆఖరి ప్రశ్న, ఇప్పుడు ఏదైతే ఎంప్లాయర్ షేర్ వాళ్ళు పట్టుకున్నారు కదా, ఏదో కొద్దిగా తృణమో పెన్షన్ ఇస్తూ, చివరికి ఆ షేర్ ఎప్పుడైనా తిరిగి వస్తుంది వీళ్ళకి? రిటైర్ అయినప్పుడు ఇచ్చేస్తారు, లేదు కంపెనీ మారినప్పుడే ఇస్తారు. అలా నేను కాదండి, రిటైర్ అయ్యాను నేను, ఇచ్చేస్తారు. ఎంప్లాయ్ షేర్ కాదు, ఎంప్లాయర్ షేర్ పట్టుకుని నాకు పెన్షన్ ఇస్తున్నారు. ఎంప్లాయర్ షేర్ మరి ఇవ్వరు అసలు. ఎంప్లాయర్ షేర్ మర్చిపోండి మీరు, అది పెన్షన్ ఫండ్ లోకి వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇంకా ఎంప్లాయర్ షేర్ ఆటోమేటిక్ గా పెన్షన్ ఫండ్ లోకి వెళ్ళిపోతుంది. ఎంప్లాయీ షేర్ తన వ్యక్తిగత పిఎఫ్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, అంతే. అంటే నా ఉద్దేశం నాకేమనిపిస్తుంది అంటే, లెక్కని ఎంప్లాయీ షేర్ మొత్తం మీద ఒక రూపాయి ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి వడ్డీ పెన్షన్ రూపాయలు రావట్లేదు అనిపిస్తుంది నాకు. అందుకే నేను లెక్కల్లోకి వెళ్ళొద్దన్నాను మూర్తి గారు. లెక్కల్లోకి వెళ్ళక సామాజిక బాధ్యత, వాళ్ళు ఆ కంపెనీ పురోభివృద్ధికి సామాజిక బాధ్యత అన్నారు. సామాజిక బాధ్యత కూడా వద్దురా బాబు, నా డబ్బులు ఎంత తీసుకున్నావో దానిలో రూపాయి నాకు బోర్ పెన్షన్ వస్తుంది. అందుకే మీరు లెక్కల్లోకి వెళితే ఇవన్నీ లెక్కల్లోకి ఆర్గ్యుమెంట్కి వెళ్ళకుండా ఇది ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం వాళ్ళకి అందజేయాలి, లేదు యజమానుల దగ్గర నుండి వసూలు చేయమనండి. అంటే 14 లక్షల కోట్లు 19 లక్షల కోట్లు ఈ మన ఆదాయాలకి అంబాలకి లోన్లు పైరు చేస్తారు. వీళ్ళకి కనీసం 6,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చు పెట్టలేరా? అసలు ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి మనం? అందుకే ప్రభుత్వం మీద మనందరం కృషి చెయ్యాలి. ఈ 78 లక్షల మంది ఏదైతే ఈపీఎస్ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు, మినిమం పెన్షన్ సాధించుకునే వరకు వాళ్ళు చేస్తున్న పోరాటాల్లో మనలాంటి వాళ్ళందరూ వాళ్ళకి మద్దతుగా నిలవాలి. ప్రభుత్వం మీద ఆ రకమైన ఒత్తిడిని తీసుకురావాలి. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా తమ బాధ్యతని, ఇప్పుడు లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ లోక్సభ సమావేశాల్లో 10 ఏళ్ళు అయిపోయింది మినిమం పెన్షన్ 1000 రూపీస్ చేసి, 10 ఏళ్ల క్రితం 1000 రూపాయలు, 10 ఏళ్ల తర్వాత కూడా 1000 రూపాయల మినిమం పెన్షన్ అన్నది దుర్మార్గమైనది. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం వీటిని పెంచాలి అన్నది ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సెషన్స్ లో ఈ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, అలాగే పాలక పార్టీల్లో ఎన్డీఏ భాగస్వామి పార్టీల్లో ఉన్న ఎంపీలు కూడా కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఖచ్చితంగా డిమాండ్ పెట్టి పార్లమెంట్ లో అది మార్పించి ఈపీఎఫ్ఓకి ఆ రూపంలో సపోర్ట్ చేసేటట్టు 78 లక్షల మందికి మినిమం పెన్షన్ 9,000 వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ఇంతవరకు కేవీఎస్ఎన్ రాజు గారు ఈపీఎఫ్ పేరుతోటి, పెన్షన్ స్కీమ్ పేరుతోటి ఎంప్లాయర్ యొక్క షేర్ అంతా కూడా ప్రభుత్వం తీసుకుని వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్, అలా కనీసం 1000 రూపాయలు అంటే దేనికి వస్తుంది కూడా మనం చెప్పలేని పరిస్థితి ఈ రోజుల్లో. సీనియర్ సిటిజన్ పట్ల ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఫ్యాక్టరీలోనూ 1 సంవత్సరాలు పనిచేసి ఈ దేశ అభివృద్ధి కోసం ఉత్పత్తుల భాగస్వాములైన ఈ సీనియర్ సిటిజన్ పట్ల కానీ, లేకపోతే రిటైర్ అయిన ఉద్యోగుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పి రాజుగారు చెప్పారు. అట్లాగనే పెన్షన్, మినిమం పెన్షన్ కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలకి, ఎన్డీఏ సహ పార్టీలకి చెప్పారు. మంచి ఈ పెన్షన్ గురించి, పెన్షన్ స్కీమ్ గురించి, ఈపీఎఫ్ పెన్షన్ గురించి సవివరంగా వివరించిన ప్రముఖ విశ్లేషకులు రాజు గారికి నమస్కారం సార్. నమస్కారం.